అది ఆత్రేయపురం మండలం వెలిసేరు గ్రామంలో కొత్తపల్లి వరప్రసాద్ అని కేపీ అంటారు. అయితే రాజకీయంలో తిరిగాను, చాలా చూశాను. మా ఎమ్మెల్యే గారు సత్యానందం గారు, అలాగని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు. కానీ నాకు ఎలిసేరులో ఏ న్యాయం జరగలేదు. ఆ న్యాయం అసలు ఏమీ జరగలేదు. నాకు అదే నా ఆస్తులు పోగొట్టుకున్నాను, నా డబ్బులు పోగొట్టుకున్నాను, అన్నీ పోనీ, ఫ్యామిలీ కూడా పోయింది నాది. ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. నేను ఒక్కడిగానే ఉండిపోయాను. కానీ మీకు ఏమైనా తెలుసా? ఎవరికి ఏం తెలియదు. అలాగని సత్యానందం గారు వెలిసేరు వస్తున్నారు. అసలు కొత్తపల్లి ప్రసాద్ అంటే కనపడి వెళ్ళేవారు ఆయన నిన్న కూడా వచ్చారు, పట్టించుకోలేదు. అంటే నేను బోకుని అని వాళ్ళకి తెలుసు, అంతే కదా. అలాగా చాలా చాలా బాధపడుతున్నా నేను. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రాణం నాకు, చంద్రబాబు గారు అన్న. కానీ నాకు ఏమీ న్యాయం జరగలేదు. ఒక్క సెంటి భూమి కూడా నాకు లేదు, మొత్తం పాడైపోయింది. తెలుగుదేశం ప్రభుత్వంలోనే పాడు చేసుకున్నాను. ఏదో ఉంటుందని ఆశపడ్డాను, అది కూడా లేకుండా పోయింది. అది మీరందరూ ఆత్రేయపురం మండలంలో గబ్బర్ సింగ్ గారు, మన సత్యానందం గారికి, బండారు శని గారికి, వీళ్ళందరికీ నేను చెప్తున్నాను. అసలు నాకు ఎలిస్తేలో స్థానం లేదు, సెంటు భూమి కూడా లేదు నాకు. అది మీరందరూ కాపాడి నన్ను రక్షిస్తారని కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారికి కూడా చెప్తున్నాను, చాలా బాధల్లో ఉన్నాను. నాకు ఫ్యామిలీ కూడా నన్ను వదిలేశారు అందరూ. నాకేమీ లేదని కష్టపడ్డాను, ఇల్లు లేకుండా పోయింది. మీరు కాపాడాలి. పవన్ కళ్యాణ్ గారే కాపాడాలి నన్ను, ఇంకెవరు కాపాడలేరు. లాస్ట్ ఫైనల్ అంతే. జై హింద్. రంగ కాపు, చచ్చిన కాపే, బతికిన కాపే. లాస్ట్ క్షణంలో కాపని సత్తా నేను, అది అంతే.